చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మీ అందరూ చూస్తున్నారు, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి చేపట్టడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇది ఒక పెద్ద మనకి టాపిక్ అవుతుందన్నమాట. ఇందువల్ల మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది గ్రాడ్యువల్ గా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా కూడా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి సెక్టర్ లో కూడా మనం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ మరి ఈ పారిశుద్ధ్యం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొత్త తరహాగా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మన భారతదేశం కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ వ్యవసాయ సంబంధిత మరి రాష్ట్రం దేశం కూడాను, అందువలన ఎంత పారిశుద్ధ్యం చేసినప్పటికీ కూడా మనం అది 100% మనం సక్సెస్ఫుల్ చేయలేకపోతున్నాం. దానికి కొన్ని లోటుపాట్లను గుర్తించి అందులో కొన్ని టెక్నికల్ని మిళితం చేసి ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మరి నిర్విఘ్నంగా చేయాలనే సంకల్పంతో మరి ఏదైతే భారతదేశ ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సంకల్పం తీసుకోవడం ఉంది. ఇది 2030 కల్లా దీంట్లో మనం సుస్థిరంగా సాధించాలి. ఈ శానిటేషన్ విషయంలో అన్నింటినీ ముఖ్య కారణం ప్రజల యొక్క ఆరోగ్యం దీని మీద ఆధారపడుతుంది. మరి మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద అంటే మనం ఎంతో కొంత తోడ్పాటు చేయగలుగుతాం. అందువలన దీని మీద పెద్ద ఎత్తున ₹1,00,000 ఖర్చు పెట్టడం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి దీని మీద మరి ఇక్కడ చెప్పే మన టెక్నికల్ పాయింట్స్ చెప్పే విధానాలన్నీ కూడా మరి మీ అందరూ కూడా మరి అవలంబన చేసుకుని మన గ్రామాల పరిశుభ్రతకు మీ వంతు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే